చేసిన చెత్త పనులు చేసిన పెద్ద కోడల్ని అన్న పేరును అడ్డం పెట్టుకొని బతికిపోతాను. మీరు నా మీద చూపించే ప్రేమ జాలే ఆయుధాలుగా మార్చుకుంటానంటీ. లోపలికి రావచ్చా ఆంటీ? ఈ ఇంటి పెద్ద కోడలువమ్మా నువ్వు. తలుపు తట్టకుండా లోపలికొచ్చే హక్కు నీకుంది. మీరు నాకు ఆ హక్కు ఇచ్చినా నా భర్త దేవా భార్యగా నాకు అధికారాన్ని ఇవ్వలేదనుకుంటా. ఎందుకలా అనుకుంటున్నావు నీలంబరి? అంతే కదా ఆంటీ. నా పెళ్ళయింది అనుకోవాలి కానీ మా పెళ్ళయింది అని అనుకోలేనుగా. మంటపంలో బ్రహ్మ ముహూర్తానికి దేవా లేకున్నా కత్తితో పెళ్లి చేసి కోడలుగా ఇంటికి తీసుకొచ్చారు. గడపలోకి నేను దేవా అడుగు పెట్టాం కానీ ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయామంటే. బాధపడకమ్మా. దేవా అందర్లాంటివాడు కాడు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఈ అమ్మ మాటని జవదాటుడు. శాంతి ముహూర్తానికి ఇంకా టైం ఉంది. మీరిద్దరూ కలిసి కాపురం చేసే సమయానికి సిద్ధాంతి గారు చెప్పేదాకా ఈ కొద్ది ఎడబాటుని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరూ లేని అనాథని కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేసినా తట్టుకోలేనంటే. ఇది నిర్లక్ష్యం కాదమ్మా. ఊహించని పరిస్థితులు పరిణామాల మధ్య పెళ్లి జరిగింది. ఆచారాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. పెద్దబాబు కూడా నా నిర్ణయాన్ని, నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని గౌరవించాడు కాబట్టే నీతో నడిచాడు. నేను చెప్పినట్టు నడుచుకుంటాడు. అమ్మలా మీరు నాకు అండగా ఉన్నారు కాబట్టే ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను. గడప మీద పెట్టిన బియ్యపు కలశాన్ని పార్వతి తన్నేసి వెళ్ళింది. మిమ్మల్ని కాపాడిందన్న కృతజ్ఞతతో పక్కన లేకపోయినా కాని నేను చేయాల్సిన పనిని తను చేసింది అన్న ఒక చిన్న బాధ. అంటే కళ్ళ ముందు ఇంప్రెషన్ కొట్టేయాలి. పెద్ద కోడలికి ఇన్ని మంచి లక్షణాలున్నాయని మెచ్చుకోవాలి. అమ్మగారు తక్కువ నీలాంబరి ఆంటీ, ఇంత చల్లో ముగ్గేస్తున్నావేంటమ్మా? పనివాళ్ళు చేయాల్సిన పనిని నువ్వు చేస్తున్నావు అంటే సంసార బాధ్యతలు నెత్తిన వేసుకున్నావని అర్థం అవుతోంది. అయినా ఇంకా చీకటిగానే ఉంది కదమ్మా, బయటికెందుకొచ్చావు? పర్లేదాంటీ, మనసులో మాటని ముగ్గుగా వేద్దామనుకున్నాను. ఇంటికి దీపం కోడలే అంటారు కదా, ఇంకో గంటైతే పూర్తిగా తెల్లారిపోతుంది. ఏ ముగ్గేసావో మమ్మల్ని కూడా ఒకసారి చూడండి అమ్మా. ఉండు, లైట్ వేస్తాను. పార్వతి, నువ్వు అట్టించిరావు, నేను ఇటు వెళ్తాం.
శ్రీమతి పార్వతి. ఏంటిది నీలాంబరి? అంటే అంటే ఇదేంటి? Shut up! ఇదేనా నీ మనసులో మాట? ఇదేనా నువ్వు వేస్తున్న ముగ్గు? అయ్యో లేదంటే. పెళ్లి కాని పార్వతి పేరు ముందు శ్రీమతి అని రాయడం ఏంటి? అయ్యో 10 మందిలో పార్వతిని అవమానిద్దామనా? లేకపోతే పెళ్లి చేసి అత్తారింటికి పంపించడానికి పదే పదే నన్ను హెచ్చరించడానికి ఇలా చేస్తున్నావా? వదిలే అక్క, తెలియక పొరపాటు చేసింది. నిజంగా నాకు తెలీదు. చేసిందంతా చేసి ఏమీ తెలీదని చెప్పకు నీలంబరి. అంటే ఏంటమ్మా ఇది? నీలాంబరి ఇలా ముగ్గేసింది. పార్వతి పార్వతి నీ పేరు నీలాంబరి ఎందుకు రాసింది? అదేంటి శ్రీమతి? మతిగాని పోయిందా ఏంటి? ఇంటికి పెద్ద కోడలయిందన్న సంబరంతో నీలాంబరి ఏం చేస్తుందో తనకే తెలియట్లేదు పెద్దబాబు. పిచ్చి పనులు చేయకుండా ఉంటే చాలు. పొద్దున్నే గుడికి వెళ్లాలని బయలుదేరా. మూడ్ ఆఫ్ చేశారు. చూడు నీలాంబరి, పార్వతి మీద నీకు కోపం ఉందని తెలుసు. కానీ అంతకన్నా ముందు నువ్వు ఈ ఇంటికున్న పేరుని దృష్టిలో పెట్టుకొని మసులుకో. ఇంత పొద్దున్నే చలిలో ముగ్గేయడం చూసి మెచ్చుకున్న మేమే లైట్ వేసి చూశాక ఇబ్బంది పడ్డాం. ఇలాంటి తిక్క పనులు చెయ్యొద్దని నేను చెప్తానులే బావగారు. పార్వతి, అమ్మగారు, నీలాంబరి వేసిన పిచ్చి ముగ్గుని అందమైన ముగ్గుగా మార్చు. ఇక్కడ నీ పేరు పోయినా రేపు నీ పేరు పాడవకుండా ఉండాలని హెచ్చరిస్తున్నట్టు ముగ్గువేయి. అట్టగే అమ్మగారు. ఏమైంది పార్వతి? ఎందుకలా ఉన్నావు? బాధపడితే ఏమీ చేయలేం. దేవుడి ఆశీర్వాదం మనకుందని ధైర్యంగా అడుగు వేయాలి. మీతో కలిసి పూజ చేయలేను. అమ్మవారి ప్రసాదంగా ఇచ్చిన వడిబియ్యాన్ని కూడా ఉండలేని పరిస్థితి. దేవుడి ఆశీర్వాదం మనకుందనుకున్నాక ఆయన దయ కూడా ఉంటుంది పార్వతి. నీతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను.